శ్రీకార్తీక పురాణము 17 అధ్యాయము ఆంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుతున్నాను, వినుము. కర్మల వలన ఆత్మకు దేహధారణము సంభవిస్తున్నది, కావున శరీరోత్పత్తికి కర్మ కారణగుతున్నది. శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయుచున్నది, కనుక కర్మచేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధముల వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరంలో నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగిరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని, కనుక ఇంకా వివరంగా చెప్పబడిన వాక్యార్థమునకు పాదార్థజ్ఞానము కరణమగుచుండును. కావున అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ఆంగీరసుడు, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను, నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామియే సచ్చిదానందరూపమైనదే పరమాత్మ నః అను శబ్దము. ఆత్మకు ఘాటాదులు వలె శరీరమునకు అర్థము లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి సాక్షి జనానరూపి శరీరేంద్రియములు మొదలైన వాటిని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిన ప్రకాశిస్తుండేదే ఆత్మ అనబడును. నేను అనునది శరీరేంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకునుము. ఆ దేహేంద్రియాలన్నింటినీ ఏది ప్రకాశింపజేయునో అదే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడా నామరూపములతో ఉండి నశించునవేగాక, ఇట్టి దేహాముకు జాగ్రత్త స్వప్నసుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములు అను మూడింటియందు నేను, నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకునుము. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకుని తిరిగేటట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుతుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మవలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖముగా ఉన్నది అనుకునున్నదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మపరమాత్మ స్వరూపము అగుటవలన దానికి దారా పుత్రాదులు ఇష్టమగుతున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యమందలి త్వం అను పదానికి కించిత్ జనత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం. తత్ అనుపదమునకు సర్వజ్ఞత్వాదుగుణ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మపరమాత్మల ఏకత్వనే బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానందరూపమొక్కటే నిలుచును. అదే ఆత్మదేహలక్షణము ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగలు శరీరానికే గాని ఆత్మకు లేవు. జనానానంద స్వరూపామ్య పూర్ణత్వము గలది. వేదములో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడినదో అదే ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహింతుమో అలాగే ఒక దేహాంతర్యామి అగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకునుము. జీవులచే కర్మఫలమును అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడని, జీవుల కర్మఫలముని అనుభవింతురని తెలుసుకునుము. అందువలన మానవుడు గుణసంపత్తుగలవాడై గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధములగు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలెను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు, దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసినగాని ముక్తి లభింపదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కారించి ఇట్లనెను. తదుపరి వివరణ 18వ అధ్యాయములో. 17వ అధ్యాయము సమాప్తము. హర హర మహాదేవ, శంభోశంకర హర.